అందరికీ నమస్కారం. మీ సేవ మీ అందరి సేవకి స్వాగతం. సో చాలా మందికి వాళ్ళ తెలుసు కదా 22nd of August స్లాట్ బుకింగ్స్ చేసిన వాళ్ళైతే మాత్రం ఖచ్చితంగా ఏ డాక్యుమెంట్స్ తీసుకెళ్లాలన్న లిస్ట్ నేను ఆల్రెడీ ఇచ్చేసాను. మీకోసం మళ్ళీ ఒక స్క్రీన్ షాట్. సో టీజీ ఐసెట్ ప్రాసెస్ ఎలా చేయాలి అంటే మనం ఫస్ట్ పేమెంట్ ప్రాసెస్ని చెక్ చేసుకోవాలి అండ్ వెరిఫికేషన్ ఆఫ్ పేమెంట్, ఏమైనా పేమెంట్ కానీ ఏమైనా స్టక్ అవుతే వెరిఫికేషన్ ఆఫ్ పేమెంట్, దెన్ స్లాట్ బుకింగ్. ఇక్కడ పేమెంట్ ప్రాసెస్లో మనం టీజీ ఐసెట్ హాల్ టికెట్ నెంబర్ అండ్ టీజీ ఐసెట్ రిజిస్ట్రేషన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ అండ్ ఇమేజ్ కూడా క్లిక్ చేయాలి. ప్రాసెసింగ్ ఫీజ్ వచ్చేసి ఓసీబీసీ వాళ్ళకి 1200 అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 600 అండ్ నెట్ బ్యాంకింగ్ ఓన్లీ 28th వరకే యూజ్ అవుతుంది, అంటే August 28th వరకే వర్క్ అవుతుంది. ఎలా పే చేయాలి అంటే ఈ డీటెయిల్స్, ఇక్కడ లాగిన్ డీటెయిల్స్ ఇచ్చారు కదా, అక్కడ ఆ డీటెయిల్స్ తోటి మనం ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయాలి. ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్ ఏంటంటే ఒకవేళ పేమెంట్ మధ్యలో స్ట్రక్ అయితే మాత్రం ఏం చేయాలి, పేమెంట్ ఒకవేళ మధ్యలో స్ట్రక్ అయితే మనకి వెరిఫైడ్ పేమెంట్ స్టేటస్ అని ఉంటుంది. అందులో పేమెంట్ స్టేటస్ ఫెయిల్ అయితే డోంట్ వరీ 3 to 4 daysలో మళ్ళీ మీ అకౌంట్లోకి వస్తాయి. బట్ ఇప్పుడు మనకి టైం వాళ్ళు ఇచ్చిన లిమిట్లో కంప్లీట్ చేయాలి కాబట్టి కంపల్సరీ మీరు మళ్ళీ చేయండి. ఇన్ కేస్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ ఫెయిల్ అయితే డోంట్ వరీ, మీ అకౌంట్ ఏ అకౌంట్ నుంచి అయితే కట్టారో ఆ అకౌంట్కి మాత్రం ఖచ్చితంగా అమౌంట్ అనేది మీకు రిటర్న్ అవుతుంది. సో వెరిఫై చేసుకోవడానికి మీరు ఒకవేళ టీ వాలెట్ అప్లికేషన్ పెడితే టీ వాలెట్, బిల్ డిస్క్ అప్లికేషన్లో పేమెంట్ చేస్తే బిల్ డిస్క్, సేమ్ దీనికి కూడా ఐసెట్ ది హాల్ టికెట్, రిజిస్ట్రేషన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, ఇమేజ్ క్యాప్చర్ చేస్తే మీకు స్లాట్ డీటెయిల్స్ ఒక తెలుస్తుంది. సో స్లాట్ బుకింగ్ అయిపోతే మాత్రం మీ సేమ్ హాల్ టికెట్, రిజిస్ట్రేషన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ తోటి మనం షో అవైలబిలిటీ ఆఫ్ స్లాట్స్ అని క్లిక్ చేసినప్పుడు మనం చేసిన పేమెంట్ రిసిప్ట్ సక్సెస్ అవుతే మనకి డైరెక్ట్ స్లాట్ బుకింగ్ అనేది ఓపెన్ అవుతుంది. దాంట్లో మీరు ఆల్ అని సెలెక్ట్ చేసుకొని మీ డీటెయిల్స్ అనేది ఈ ఇమేజ్ లో ఇచ్చిన విధంగా మనకి స్లాట్ క్యాండిడేట్ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేస్తాం అనమాట. ఎంటర్ చేసిన తర్వాత షో అవైలబిలిటీ ఆఫ్ స్లాట్స్ అని ఉంటుంది. సో నియర్ బై లొకేషన్ యొక్క కాలేజ్ని మనం సెలెక్ట్ చేసుకొని ఆ కాలేజ్ తర్వాత మనం ఏ డేట్ సెలెక్ట్ చేసుకుంటామో అవి మన గ్రీన్ కలర్లో ఉంటే మాత్రం అవి అవైలబిలిటీ ఆఫ్ స్లాట్స్ అనమాట. సో అది క్లిక్ చేసి బెటర్ టు టేక్ మార్నింగ్ సెక్షన్, ఏదైనా డాక్యుమెంట్స్కి ఇట్లా ఏమైనా మర్చిపోయి ఉంటే మాత్రం మనం మళ్ళీ వెళ్ళి వాళ్ళకి చూపించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం మార్నింగ్ సెక్షన్నే బుక్ చేసుకుంటే బెటర్ అని నేను అంటాను. అండ్ ఇన్ కేస్ ఆఫ్ మీ స్లాట్ బుక్ చేసిన తర్వాత మీకు రిసిప్ట్ జనరేట్ అవ్వదు, పాపప్లో డు నాట్ అలౌ అని చూపిస్తుంది. అలాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు మళ్ళీ మనం సేమ్ డీటెయిల్స్, ఇదే క్యాండిడేట్ డీటెయిల్స్లో మనం ఇక్కడ కింద మనకి ప్రింట్ స్లాట్ రిసిప్ట్ అని ఉంటుంది, దానిపైన మనం క్లిక్ చేసినప్పుడు మీ యొక్క డీటెయిల్స్, అంటే ఏ కాలేజ్ సెలెక్ట్ చేసుకున్నాం, ఏ రోజు సెలెక్ట్ చేసుకున్నాం, ఏ టైమింగ్లో సెలెక్ట్ చేసుకున్నాం అనేది చూపిస్తుంది. దాని ప్రకారంగా మీరు మీ స్లాట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి స్లాట్ బుకింగ్ పేపర్తో డీటెయిల్స్ మీకు డీటెయిల్గా ఉంటుంది కాబట్టి దాని నుంచి మీరు వెళ్ళిపోవచ్చు. సో మళ్ళీ నేను ఒకసారి లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ వాట్ టు క్యారీ అనేది ఇస్తున్నాను. సో ప్లీజ్ చెక్ చేసుకొని వెళ్ళండి, ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ సేవ మీ అందరి సేవ. ధన్యవాదాలు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ చేస్తే ఏంటంటే నేను చెప్పే దాంట్లో నాకు ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయా అనేది నాకు ఈజీగా క్లారిటీగా అర్థమవుతుంది. కాబట్టి కామెంట్ చేస్తే నాకు ఇంకా ఏం చెప్పగలుగుతాను, ఇంకా ఎంత క్లారిటీ ఇవ్వగలుగుతాను అనేది నాకు కూడా ఒక లిస్ట్ వస్తుంది. కాబట్టి థ్యాంక్ యూ. లైక్, షేర్ అండ్ కామెంట్. బాయ్.